ఏం జరుగుతోంది కూటమి ప్రభుత్వంలో, మీకు ఎందుకు అన్యాయం చేస్తుంది? సార్ అందరికీ నమస్కారం. నా పేరు కొణతం చంద్రశేఖర్, వికలాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈ ప్రస్తుత ఈరోజు పరిస్థితిని ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు పెన్షన్లు పొందుతున్న దివ్యాంగులు 7,80,000 మంది ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అధికారికంగా 1,20,000 మంది పెన్షన్లను తొలగించడం జరిగింది. మరి ఈ 1,20,000 మంది పెన్షన్దారుల్లో కేవలం తిరుపతి జిల్లాలోనే తీసుకుంటే సుమారు 25,000 మందికి పైగా ఉన్నట్లుగా కూడా మీడియా ద్వారా కూడా మాకు తెలియవచ్చింది. మరి ఈ రోజు ఇక్కడ ప్రత్యక్షంగా చూసినట్లయితే దాదాపు 300 మంది పైనే జిల్లా వ్యాప్తంగా అర్హులైన వికలాంగులు పెన్షన్లు తొలగించడమే కాకుండా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఏదైతే మీరు వికలాంగులకు అర్హులు కాదో, మీరు వికలాంగులే కాదో మీ పెన్షన్ తొలగించడం అయిందని చెప్పనేసి సచివాలయాల ద్వారా ఇచ్చినటువంటి నోటీసులను పట్టుకొని ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చినటువంటి వికలాంగులు మా కడుపు మంట మీకు తగలదా, మా కడుపు కొడతారా అంటూ ఈ రోజు నోరు లబలబలబా నోరు కొట్టుకోవడం జరుగుతా ఉంది. మరి ముఖ్యంగా ప్రపంచాన్నే శాసిస్తున్నటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ రోజు మా బాధను మేము ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతా ఉంది. మరి ఇక్కడికి వచ్చినటువంటి బాధిత వికలాంగులు అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అంటూ ప్రభుత్వానికి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ గోవింద వెంకటేశ్వర నీవే మాకు దిక్కు అంటూ ఇక్కడ వికలాంగులు అంతా కూడా తమ యొక్క నిరసన గలాన్ని గోవింద నామస్మరణ చేస్తూ గోవింద గోవింద అంటూ వారంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వ వైఖరి పట్ల తమ యొక్క నిరసన గలాన్ని తిరుపతి కలెక్టరేట్ ముందు తమ యొక్క నిరసన గలాన్ని బలంగా వినిపిస్తున్నారు. కొంతమంది జేఏసీ నాయకులు అసలు ఏం జరుగుతోంది, ఈ కూటమి ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తూ ఉంది, అసలు మీ యొక్క నిరసన ప్రధాన కారణం ఏంటి? సార్, నిరసనకి ప్రధాన కారణం వచ్చి మా దివ్యాంగుల్ని కడుపు కొట్టిన ప్రభుత్వంగా దీన్ని మేము గుర్తిస్తున్నాము. ఎందుకంటే 1 సంవత్సరంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటి అన్యాయం మా కడుపులు కొట్టిన ప్రభుత్వంగా ఇది ఎన్నుకుంటున్నాము. ఈ మా యొక్క జీవితంలో 40 ఏళ్ల జీవితంలో ఇంతవరకు దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ తగ్గించిన దాఖలు యా ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అందువల్ల ఏరివేశామని చెప్పారు. దానికి ముఖ్య కారణం ఈ 2010లో ఇచ్చిన సర్టిఫికేట్ ఎవరు అప్పుడు ఉమ్మడి ప్రభుత్వంగా ఉన్న మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఇచ్చినప్పుడు సర్టిఫికేట్ ఇప్పుడు దీన్ని కూడా దొంగ సర్టిఫికేట్లనా, ఇది దొంగ సర్టిఫికేటనా అని మా యొక్క బాధ వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా మా యొక్క దివ్యాంగుల్ని అన్యాయంగా రోడ్డు పాలు చేసిన ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. మా వికలాంగుల్ని కడుపు కొట్టిన దానికి క్షమాపణ చెప్పి మా వికలాంగుల్ని మా యొక్క జీవితాల్లో వెలుగు నింపాలనేసి ఈ రోజు మేము జేఏసీ తరఫున ఎవరెవరు పెన్షన్ కట్ చేశారో నిజమైన వికలాంగులకి అయ్యా 22 కేటగిరీల కింద మీరు పెన్షన్ మంజూరు చేస్తున్నారు, ఒకటి వికలాంగుల మీదనే మీకు కన్ను కనిపించిందా అని మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా ముగ్గురు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తరఫున మాధవ్ గారు ముగ్గురు మీరు పరిపాలన చేస్తున్నారు. అంటే ముగ్గురు మా డాక్టర్లుగా ఇక్కడ మాకు 3 సంతకాలు పెట్టి మాకు 3 నామాలు పెట్టారు. కావున దీన్ని ముఖ్యంగా ప్రభుత్వం దిగివచ్చి మా దివ్యాంగులకంత న్యాయం చేయవాలని కోరుకుంటున్నాను. తొలగించిన పెన్షన్లు మళ్ళీ పునరుద్ధరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. దానిలో కాగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో కూడా నిరసన బలం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వికలాంగుల పట్ల కక్ష సాధింపు చర్యలు? గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పారు, ఇచ్చేదేమో ఇచ్చిన తర్వాత అదే కొనసాగించకుండా నిజమైన అర్హులైన చూడండి, ఏమో 90% దివ్యాంగురాలు, ఏమో పెన్షన్ తొలగించారు. ఈమె భర్త కూడా 90% దివ్యాంగుడు, తను కూడా ఏమైంది పర్సెంటేజ్ తగ్గించారు. కానీ అర్హులు ఉండే వాళ్ళకంతా పర్సెంటేజ్ తగ్గించడము, వారి యొక్క పెన్షన్ తొలగించడం అనేది ఇంత దారుణం అనేది ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఇది మన వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్ధరించకపోయి దివ్యాంగుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపించి ఈ పెన్షన్లు మళ్లీ పునఃప్రారంభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఆఫీసులు కావచ్చు, నాయకులు కావచ్చు మేము ముట్టడిస్తాం. మాకు న్యాయం జరిగే వరకు ఎమ్మెల్యేలను, ఎంపీలని కంపల్సరీ మేము ముట్టడించి మాకు న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా చివరి వరకు పోరాడతాం. అమ్మ, ఈరోజు వికలాంగుల పెన్షన్ తొలగింపు ద్వారా కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. ఏ విధంగా చూడాలమ్మా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ వైఖరి? బిహెచ్బిఎస్ తిరుపతి జిల్లా మహిళా విభాగంగా నేను మాట్లాడుతున్నాను. నా పేరు అరుణ, తిరుపతి. ఈ వికలాంగులని
ఏ ప్రభుత్వంలో నేను పుట్టి 42 ఏళ్లుగా వికలాంగులను ఈదులోకి తీసుకొచ్చిన నాయకత్వం ఏదీ లేదు. వికలాంగుల పేరు చెప్పి గెలిచి వికలాంగుల్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు వికలాంగుల్ని పట్టుకొడతాం ఇది సభావిషయం కాదని మేము అడుగుతున్నాం. మేము ఫ్రీ బస్సులు పెట్టమని లేదు, మాకు రాయితీలు ఇమ్మని లేదు, మాకు ఉద్యోగాలు ఇమ్మని లేదు. మా పింఛన్లు తొలగిస్తే వికలాంగులు కాళ్ళు చేతులు లేని వాళ్ళు, డమ్మ వాళ్ళు, ఫ్యామిలీలు ఉండి అనాథలుగా బతుకుతున్నటువంటి ఇటువంటి వికలాంగులు పట్టగొట్టిన ప్రభుత్వం ఏది కూడా భూమి మీద పట్టగట్లేదనేసి నేను చెప్తున్నాను. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత దారుణంగా వికలాంగుల పెన్షన్ తొలగించి కక్ష సాధింపు చర్యలు చేరడం ఎక్కడా లేదు. ఈ విధంగా చూస్తుంటే ఏ విధంగా చూడాలంటారు? ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దివ్యాంగులపై అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి జిల్లాలో కూడా దివ్యాంగులు ఇదే పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా ప్రతి దివ్యాంగుడు ఒక కలెక్టరేట్ అయితే, ఎంపీడీ అయితే, కార్యాలయం అయితే కళ్ళు లేక తిరుగుతూ తల్లిదండ్రులతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఉద్యోగం రాకూడదు, మోటార్ సైకిల్ రాకూడదు, బ్యాటరీ బండి రాకూడదు, ట్రైసైకిల్ కూడా రాకూడదు, ఏవి కూడా గవర్నమెంట్ నుంచి అలాంటి లబ్ధి పొందకూడదు అనే విధంగా ఈ రోజు పర్సంటేజ్ల కోత అయితే విధించడం జరిగింది. పూర్తిగా కొంతమంది వికలాంగులను తొలగిస్తేనే మనకు ఈ ప్రభుత్వంలో కొంతమందిని పక్కన పెట్టడం వల్ల మన గవర్నమెంట్ కి గండి అనేది నిలవ అనేది ఉంటుందనేసి ఒక ఉద్దేశం కార్యాచరణగా చేపట్టి వీళ్ళకి పూర్తి స్థాయిలో మనం వికలాంగులకు పెన్షన్లు ఇవ్వలేం, మనం ఇచ్చిన మాటని తప్పే పరిస్థితి ఏర్పడిపోయింది, మన ఫ్యూచర్ లో పెన్షన్లు ఇస్తామో లేదో అనే పరిస్థితి ఈ రోజు వచ్చేసింది. అనర్హులుగా వాళ్ళ మీద వేటు వేసి వాళ్ళందరికీ పెన్షన్లు తొలగించే విధంగా ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వము వికలాంగుల పైన ఈ దారుణమైన సన్నివేశాన్ని అనేది ఏర్పరిచింది. ప్రతి ఒక్క దివ్యాంగుడికి కూడా న్యాయం జరగాలని మా ప్రతి ఒక్క జిల్లాలో యూనియన్ సంఘాలు లీడర్లు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇంత ఆషామాషిగా తీసుకోలేదు. రేపు విజయవాడలో అన్ని కార్యాలయాలు కూడా ముట్టడించే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ప్రతి ఒక్క దివ్యాంగుడికి న్యాయం జరగాలి. గతంలో కూటమి ప్రభుత్వం వచ్చే ముందు మన పవన్ కళ్యాణ్ కూడా వికలాంగుల వెనుక నేను ఉంటాను, వికలాంగుల వెనక నేను ఉంటాను, మీకోసం ప్రశ్నిస్తాను, మీకోసం ఏదైనా చేస్తానని చెప్పి ఈ రోజు ఎవరూ మాట్లాడే పరిస్థితి అనేది లేదు. సో పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా దివ్యాంగులందరికీ అన్యాయం జరిగింది. ఏ స్థాయిలో కూడా ఈ పర్సంటేజ్ వల్ల ఏ దివ్యాంగుడికి న్యాయం జరగదు, ఏ దివ్యాంగుడు కూడా బాగుపడే పరిస్థితి లేదు. పెన్షన్లతోనే మేము చచ్చిపోవాలనుకోవట్లేదు. ఎంతో మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు, ఎంతో మంది అనేక కార్యక్రమాల్లో కొన్ని చేపట్టాలని చూస్తా ఉన్నారు. వీటన్నిటికీ విరుద్ధంగా చేసి పర్సంటేజ్ల కోతలు విధించి పెన్షన్ల అనర్హులు వేటు వేసి ఇది సరైన ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము వికలాంగులందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. వికలాంగుల సర్టిఫికేట్లు కోత విధించుతున్న ప్రభుత్వ వైఖరి ఏ విధంగా చూడాలి? పెద్దయినా చెప్పుకోలేం సార్. మా బాధలు ఎట్లున్నాయంటే 90% ఉండే పర్సంటేజ్ని 40% తగ్గించేయడము, కొంతమందికి పెన్షన్లే లేకుండా చేయడము, నిజమైన వికలాంగుడిని నేను అని చెప్పుకునే దుస్థితి కూడా లేకుండా పోయింది సార్ ఈ రోజుల్లో. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చాలా వరకు వికలాంగుల్లో అన్యాయం చేసిందని చెప్పుకోవాలి. నిన్నటి దినము దివ్యాంగుల ఐక్యత కోసం మేమందరం మాట్లాడుకొని ఈ దినము జిల్లా కలెక్టరేట్ కు వచ్చాము. నిన్నటి దినము ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు. ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తే మేము ఎంపీడీఓ అంటే సచివాలయంలో కలిసి మీ యొక్క పెన్షన్లు తీసేసి ఉంటే ఆ పేపర్స్, మీ యొక్క పాత సదరన్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లి నా యొక్క డేటాలో ఎంటర్ చేయమని ఆయన సచివాలయం సెక్రటరీకి చెప్పడం జరిగింది. మేము ఇంకొక దగ్గరికి ఎంపీడీఓ దగ్గరికి వెళ్తే ఇది జగన్మోహన్ రెడ్డి బోగస్ సర్టిఫికేట్ ఇచ్చాడు, ఈ బోగస్ సర్టిఫికేట్ చల్లదు అని ఆ ఎంపీడీఓ కూడా మాట్లాడారు. మరి ఆ ఎంపీడీఓ గారు మాట్లాడిన వెంటనే నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను. ఎమ్మెల్యే గారితో మాట్లాడి, సార్ ఇలా బోగస్ సర్టిఫికేట్ అన్నారు, మరి మేము 2012లో మేము పెన్షన్ తీసుకుంటున్నాం. 2012లో పెన్షన్ తీసుకున్నప్పుడు 89% రాశారు. అంటే ఆ డాక్టర్లో బోగస్ డాక్టర్లా, మరి ఈ డాక్టర్లు మంచి డాక్టర్లా అని మేము అడిగాం. మరి అడిగినప్పుడు మేము న్యాయం చేస్తామని ఆ ఎమ్మెల్యే గారు చెప్పారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఈ ప్రతి ఒక్క దివ్యాంగులకి ప్రతి ఒక్క సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే ఆ దివ్యాంగులకి పెరాలిస్ ఉన్నది, ఆ దివ్యాంగులకి మోషన్స్ రాదు, యూరిన్ ప్రాబ్లం, పడకలోనే ఉండాలా, పడకలోనే ఉండడు, నడుస్తాడు. ఎంత దూరం నడుస్తాడు? ఓరమంటే 15 అడుగులు నడుస్తాడు. 15 అడుగులు నడిస్తే ఓడికి నడువును పడిపోతాడు. మరి ఆ దివ్యాంగుడు పురాతనంగా నడవగలుగుతాడా? నడవలేడు. అది న్యాయం చేయాలండి, న్యాయం చేయాలని కోరుతున్నాం. జై దివ్యాంగ. అవునండి, ముందు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారే 2010లో
అంతకుముందు ఉన్నటువంటి మాన్యువల్ సర్టిఫికేట్లు పనికిరావు. ప్రభుత్వం ఏది చెప్తుందో దాని ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మీరు ఇది అనుకోవాలని చెప్పేసి మాకు సదరం క్యాంపును ఏర్పాటు చేశారు 2010లో. సదరం క్యాంపులో మేమందరము రైట్ ట్రయల్ గా చట్ట ప్రకారము చట్టానికి లోబడి డాక్టర్లందరూ మాకందరూ చెక్ చేసి గతంలో ఉన్నటువంటి డాక్టర్లు ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ అందరూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని వీళ్ళకి వికలత్వం ఉన్నది, వీళ్ళు వికలాంగులు అని చెప్పేసి 90%, 60%, 80% వేశారు. కానీ అదే రెండోసారి ఇప్పుడు మళ్ళీ ఈయన ప్రభుత్వానికి వచ్చాడు. ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు కూడా పనికిరావని, అప్పట్లో ఉన్నటువంటి డాక్టర్లు ఫేక్ అని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేశాడు. అంటే మాకు కావాల్సింది రిజల్ట్ ఏమంటే అప్పుడు ఎవరెవరైతే డాక్టర్లు పాల్గొన్నారో వాళ్ళందరూ పనికిరారో, వీళ్ళు ఎంబీబీఎస్ చేయలేదో వాళ్ళందరూ పనికిరాని డాక్టర్లు, వాళ్ళకి ఏం తెలీదో అని చెప్పేసి మాకు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు వచ్చిన డాక్టర్లు మేమే ఎంబీబీఎస్ చేశాము, మేము నిజమైన డాక్టర్లు, మేము గతంలో ఇచ్చినటువంటివి వాళ్ళ డాక్టర్లు కానే కాదు అని చెప్పేసి మాకు సర్టిఫైడ్ చేసి ప్రతి ఒక్కరికి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్లి వాళ్ళే చెప్పి మాకు సర్టిఫికెట్లు అందరికీ మంజూరు చేయాలి. ఇంటింటికి వెళ్లడమే కాకుండా అందులో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే గల్లీ నుండి ఢిల్లీ వరకు మేము మా గళ వినిపిస్తాం. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ దుమ్ము దులిపేస్తాం. ఆ దుమ్ము ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఉన్నదంతా ఉండగా వికలాంగుల పైన పడి కొట్టుకుంటున్నారు. మేము చెప్పామా 15,000 చెప్పామా? 15,000 ఇచ్చినప్పుడు పాలాభిషేకం చేశారు మా వాళ్ళు. ఈ రోజు నువ్వు మా కడుపులు కొడతా అంటే అందరూ వీధిలో పడిపోతున్నారు. అరుణాని అమ్మాయి రాత్రి నాకు ఫోన్ చేసి, అమ్మా నేను ఈ 15,000 పింఛన్ పైన నా జీవితం ఆధారపడింది. మేము మళ్ళా అప్పీల్ పెట్టుకున్నా కూడా మా పెన్షన్స్ గానీ పర్సెంటేజ్ గానీ 90% ఉన్నదాన్ని మొత్తం తగ్గించేసి మా బతుకులు నడి రోడ్డున బజార్ను పడేశారు సార్. ఈ కూటమి ప్రభుత్వం ఎందువల్ల ఈ విధంగా చేస్తుందో అర్థం కావట్లేదు. మా ప్రాణాలు మాకు న్యాయం కావాలి. ఎంతవరకైనా మేము పోరాడతాం సార్. 40 అసలు పర్సెంటేజ్ కూడా కొంతమందికి లేకుండా చేస్తున్నారు సార్. దీని మీద చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం సార్. అందుకు చాలా మంది సూసైడ్ చేసుకుంటామని ఫోన్స్ చేసి మరీ మాకు ఏడుస్తున్నారు సార్. మా ఘోషలు ఎవరికి పెట్టుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నాం సార్. మాకు న్యాయం చేయించండి సార్. న్యాయం వచ్చేంత వరకు మేము ఎంతవరకైనా మేము పోరాడతాం ప్లీజ్ సార్. పెన్షన్లు